ఈ వీడియోలో మనం జాబిల్లి 1982 అక్టోబర్లో ప్రచురింపబడిన నారాయణ కథ విందాం. రామాపురంలో సింగయ్య అనేవాడు పెద్ద భూస్వామి. నిజానికి అతడు సంపాదించిన ఆస్తులన్నీ అన్యాయార్జితాలే, బీదవారి నోళ్లు కొట్టి సంపాదించినది. అతడు జీవితకాలంలో ఎంతసేపు డబ్బు సంపాదించడమే తప్పించి ఒక్కరోజైనా దైవం గురించి ఆలోచించిన పాపాన పోలేదు. చివరికి అతడు అంత్యకాలం సమీపించి మంచమెక్కాడు. అతడి గురించి ఓ రోజు వైకుంఠంలో విష్ణువుతో నారదుడు ఈ విధంగా చెప్పాడు: దేవా, సింగయ్య ఇంతకాలం ఒక్కసారైనా తమ నామం జపించలేదు. అయినా అతడు తెలుసో తెలియకో దేవాలయం కట్టడానికి ఓసారి చందా ఇచ్చాడు. ఇంతకాలం మిమ్మల్ని తలవనందుకు సింగయ్య చనిపోయిన తర్వాత నరకానికి వెళ్తాడా, గుడికి చందా ఇచ్చినందుకు స్వర్గానికి వెళ్తాడా అని ఓ చిక్కు ప్రశ్న వేశాడు. అందుకు నారాయణుడు: నారద, సింగయ్యకి నా నామం అంటేనే ఇష్టం లేదు. అతడు నరకానికి పోక తప్పదు. అయినా అతడు చనిపోయేలోగా ఒక్కసారి నా నామం ఉచ్చరించగలిగితే అతనికి స్వర్గప్రాప్తి కలుగుతుంది అన్నాడు. ఏ విషయాన్నైనా బయటికి చాటటం అలవాటైన నారదుడు ఆ రాత్రి సింగయ్య భార్య కలలో కనిపించి, చనిపోయేలోగా మీ ఆయన చేత ఒక్కసారి నారాయణ అనిపించు అని చెప్పి అంతర్ధానమయ్యాడు. మరునాటి ఉదయాన్నే సింగయ్య భార్య నారదుడు తన కలలో కనిపించి చెప్పిన మాటలు చుట్టుపక్కల అందరితో చెప్పింది. ఈ విషయం విన్న వాళ్ళంతా ఇరుకున పడ్డారు. ఎందుకంటే సింగయ్య ఎంతటి నాస్తికుడో వారందరికీ తెలుసు గనక. అయినా వెంకయ్య అనే సింగయ్య మిత్రుడు సింగయ్య చేత నారాయణ అని నేననిపిస్తాను, కంగారు పనకండి అని అనడంతో అందరూ సింగయ్య మంచం చుట్టూరా చేరారు. అప్పటికే సింగయ్య కళ్ళు మూసుకుపోయినాయి. కొన ఊపిరితో ఉన్నాడు. వెంకయ్య సింగయ్య తల దగ్గరికి వచ్చి, సింగయ్య, ఒక్కసారి నారా అను చాలు అన్నాడు. ఎందుకంటే సింగయ్య నారాయణ అని ఎలాగో అనడం, కనీసం నారా అని అనిపించగలిగితే సగం స్వర్గమైనా లభిస్తుందని అతనికి ఆలోచన. అందుకే సింగయ్య చెవి దగ్గరికి చేరి ఒక్కసారి నారా అను, నారా అను అని గోలపెట్టాడు. ఈ తతంగమంతా పైనుంచి నారాయణుడు, నారదుడు చూస్తూనే ఉన్నారు. ఒక్కసారి సింగయ్య నారా అనగలిగితే సగకాలం స్వర్గప్రాప్తి కలిగించడానికి ఆత్రంతో ఎదురు చూస్తున్నాడు నారాయణుడు. భూలోకంలో సింగయ్య మంచం చుట్టూరా చేరి అందరూ నారా, నారా అని అరుస్తున్నారు. ఆఖరు ప్రయత్నంగా వెంకయ్య నారాను తెచ్చి చూపిస్తూ నారా అను అన్నాడు. సింగయ్య ఆఖరుసారి కళ్ళు తెరిచాడు. వెంకయ్య ఆత్రంగా అతని ముఖం మీద వంగి, సింగయ్య, ఒక్కసారి నారా, నారా అను అన్నాడు. సింగయ్య నోరు తెరిచాడు. అందరూ ఆత్రంతో చెవులు రిక్కించారు. వైకుంఠంలో నారాయణుడితో సహా వెంకయ్య మరోసారి నారా అని అరిచాడు. సింగయ్య నోటి వెంట ఆఖరు మాటలు వచ్చాయి. ఆ తర్వాత ప్రాణాలు వదిలేశాడు. చుట్టూ ఉన్నవారంతా నిర్ఘాంతపోయి చివరిసారి అతడు అన్న మాట జ్ఞప్తికి తెచ్చుకొని, వైకుంఠంలో ఉన్న నారాయణుడు, చూసావా నారద, కుక్కతోకని వంకర తీయటం ఎవరికీ సాధ్యం కాదు. నారా అనమంటే దాని బదులు పీచు అన్నాడు. వానికి నరకమే గతి అని వెళ్ళిపోయాడు. నారాయణ, నారాయణ అనుకుంటూ నారదుడు ముందుకు సాగిపోయాడు, పీచుని లోపల మననం చేసుకుంటూ. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి. ధన్యవాదములు.